హే గైస్ అందరూ బాగున్నారు కదా. ఇవాళ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. 5 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు వేయించుకున్నాను. తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. దుంపలు కూడా ఆల్రెడీ నేను కుక్ చేసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. దుంపలు ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఇది నేను 30 కేజీ దుంపలు అయితే తీసుకున్నాను. దుంపలు కుక్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ దుంపలు కూడా తినేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా మొత్తం అన్నీ ఇలాగా చేసేసుకోవాలి. ఈలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోద్ది. దీంట్లో మనం చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, సో అందుకే 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా, దుంపలు యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకి ఆలు పరోటాకి కూడా చాలా బాగుంటుంది. ఇదే కర్రీతో మేము ఆలు పరోటా కూడా చేస్తాం. బోండాకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మసాలా దోశకు కూడా ట్రై చేయొచ్చు. ఇది పప్పు అన్నంతో టేస్ట్గా ఉంటుంది, రైస్తో కూడా తినవచ్చు. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ వేయడం వల్ల మనకి సాల్ట్ ఉంటుంది కదా, అది ఒక దగ్గర ఉండిపోతే మనకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. టేస్ట్ సరిగ్గా సరిపోద్ది. అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ లాగా ఉంచాలి సిమ్లోపు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.